ఒంగోలు నగరంలోని 25, 26 డివిజన్లకు చెందిన వైసీపీ నాయకులు త్రిపురం రామకృష్ణ, వేమూరి సునీల్, పెరుమాళ్ల బ్రహ్మానందం, బైసాని కిరణ్, బాబీ, నాని, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరడం జరిగింది. వారితో పాటు ఆర్యవైశ్య నాయకులు మరియు సుమారు 50 మంది జనార్దన్ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ముందుగా దామచర్ల జనార్దన్ గారిని పత్తివారి వీధి నుండి గాంధీ రోడ్డు వరకు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కొల్లిపల్లి సురేష్, పల్లపోతు వెంకటేశ్వర్లు, టీవీ శ్రీరామూర్తి, కుక్కురావూరి సురేష్, పులివర్తి అజయ్, పప్పు సీను, పల్లపోతు దుర్గాప్రసాద్, డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా.
మన మెడలెక్కి కూర్చుంది. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా. తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా. నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా. గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా. ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా. వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని. ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని. ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా. స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా. కదలిరా 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 కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. కదలిరా కదలిరా. వస్తున్నాడురా మన నాయకుడు. ప్రజల కొరకు పుట్టిన సేవకుడు. మన దామచర్ల జనార్దనుడు. जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो प्रकाशम जिल्ला तेलुगु
నీవు దేశాధినాయక అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము. అంటే వేసి ఆయన అంటున్నాడు, నేను చెప్పే ఆయన జగన్తో ఫోటో కింద పేరు రాయండి అని. ఏం పేరు రాయాలి సార్ అంటే రాయ అభివృద్ధి ప్రదాత, ఒంగోలు అభివృద్ధి ప్రదాత అని రాయండి అంటే అది రాయక్కర్లేదండి. ఒంగోలు మొత్తం పెట్టండి, ఒంగోలుకి అభివృద్ధి చేశారు. అంటే ఒకటే మాట అన్నాడు ఆయన, ఒకటే మాట అన్నాడు, ఇంకా నేను రాయనండి ఆ మాట అన్నాడు ఆయన. అంత గట్టిగా ఆయన చూస్తేనే అభివృద్ధి గుర్తిస్తుంది. ఇంకా ఒంగోలు డెవలప్మెంట్ చేస్తుంది ఎవరంటే ఆయన. ప్రతి చిన్నవారికి కూడా తెలుసు, చిన్న పిల్లోడు కూడా అడిగిన వాడికి, చిన్న పిల్లోడిని అడిగినా అభివృద్ధి ఎవరు చేశారు అంటే టీజే అంటారు. అలాంటి వ్యక్తి మనం రేపు 2000 ఈ సంవత్సరం వచ్చే ఎన్నికల్లో, జరగబోయే ఎన్నికల్లో సమరంలో అంటే మన జనార్దన్ గారిని అందరూ సపోర్ట్ చేసి ఒంగోలుకి ఒంగోలు ఎమ్మెల్యేగా ఉంచి తద్వారా చంద్రబాబు ద్వారా ఆయన మినిస్టర్గా మనం ఒంగోలుకి రావాల్సిన ఇక్కడికి వచ్చిన దానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. మనకు అట్లాంటి పార్టీలో చేరిన వారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు, నాకు ఈ అవకాశం అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా శుభపరిణామం. ఈరోజు దామచర్ల జనార్దన్ గారు ఆయన ఒక్కసారి చేస్తేనే మన ఒంగోలు పట్టణం ఇంత అభివృద్ధి చెందింది. గతంలో చాలా మంది చాలా సార్లు చేశారు, ఏ అభివృద్ధికి నోచుకోలేదు. ఇది చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఈరోజు ఇంతమంది పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది. మనం ఇదే ఇన్స్పిరేషన్ తోటి ఆయన్ని రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. వచ్చిన జనార్దన్ గారికి హృదయపూర్వక నమస్కారం. చేసిన పెద్దలకి, నాయకులకి అందరికీ నమస్కారం. పార్టీలో కొత్తగా జాయిన్ అయిన సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మన ముఖ్యంగా రాబోయే ఎలక్షన్లో మనం గమనించాల్సింది చాలా ఉన్నాయి. ఎన్నో ప్రలోభాలకి లోన్ చేస్తూ ప్రస్తుతం ఉన్న నాయకులు వాళ్ళు ఎన్నో కుతంత్రాలకి దారి తీస్తూ ఉన్నారు. ఇవన్నీ గమనించుకొని ఏం చేశారు, ఏం చెందారంటే మాట్లాడితే మేము 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, ఇంటికి 1,00,000 కూడా ఇస్తామంటున్నారు. ఏదో చూసుకొని రేపు పొద్దున్న మీరే గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాం. నమస్కారం. ఇప్పుడు వారు వంశీయుడు ఈరోజు బీజేపీ కూడా పొత్తు జరిగింది. ఇప్పుడు మన సంజయ్ గుప్తా బాపూజీ కాంప్లెక్స్ మాజీ చైర్మన్ మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం అండి. రాబోయే మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో రాక్షసుని సంహరించి దేవతల విజయం సాధించాలా. అభివృద్ధి ప్రదాత అంటే దామచర్ల జనార్దన్ గారు. ఒక్కసారి పట్టణాన్ని గమనించుకోండి. గతంలో ఎట్లా ఉంది, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పదవి నిర్వహించిన వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఆ కేవలం సంవత్సరాల కాలంలో ఏ విధంగా విషయం మీరు గమనించుకోవాలండి. కాబట్టి ఈ యొక్క రాక్షస పరిపాలన తప్పించుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాని నారా చంద్రబాబు నాయుడు గారిని మరలా సీఎం పేరు మీద చూసి తద్వారా అసెంబ్లీలో అడుగు పెట్టాలని నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరంలో గారి పథకం నారా చంద్రబాబు నాయుడు సభలో వర్తిల్లా జయించాలంటే
మనందరూ ఉత్సాహంగా పరుగులు తీసి నిజాయితీగా ఎవరైతే సుపరిపాలన అందించగలుగుతారో వారికి ఓటేసి తద్వారా దామచర్ల జనార్దన్ గారిని మన అత్యంత మెజార్టీతో గెలిపించుకొని మన కోరికలు నెరవేర్చుకోవాలండి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై డిజిఆర్. దామచర్ల జనార్దన్ గారికి జిందాబాద్. ఆరవై సంఘం తరపున దామచర్ల జనార్దన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో మా ఆరవై బ్రదర్స్ కానీ అందరూ చేరడం చాలా శుభ పరిణామం. ఈరోజు దామచర్ల జనార్దన్ రావు గారు మన పట్టణానికి చేసిన అభివృద్ధికి నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చే 3 నెలల ఎలక్షన్లో మనం ఆయనకి అత్యధిక మెజార్టీతో ఆరవై నాయకులు మద్దతుగా పలికి ఆయన గెలిపించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈరోజు గాంధీ రోడ్లో ఆర్యవేసులు అందరూ జనార్దన్ గారికి అండగా ఉండాలని కోరుకుంటూ అత్యధిక మెజార్టీ గెలిపించుకోవాల్సిందిగా కోరుచున్నాం. చాలా సంతోషం ఓపెన్ అయినందుకు. కానీ అది ఓపెన్ కావడానికి ముఖ్య కారకుడు మాత్రం ఒకరు ఉన్నారు, ఆయన జనార్దన్. ఆ రోజు కనుక సవాల్ వేయకపోతే ఈ రోజు ఆయన రోషి గారి విగ్రహం స్థాపించేవాళ్ళు కాదు. అలాగే ఆర్య వయసులకి ఏదైనా న్యాయం చేసిందంటే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పోరాటాన్ని ఆర్యవైశ్య కార్పొరేషన్ తెప్పించిన ఏకైక మగాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఆర్యవైశ్య కార్పొరేషన్ వచ్చిందంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు. అలాగే ఇంకొక విషయం చెప్తున్నాను, వీడు మగాడు అని ఏదో సినిమాలు అంటారు, అట్టనే జనార్దన్ గారు ఈ ఒంగోలుకి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి జనార్దన్ గారు, ఆయన చెత్త వెంకటేశ్వరరావు గారు. మరి మేమేమో చేశామంటారు, 25 సంవత్సరాలు బట్టి చేసామంటారు. కానీ 5 సంవత్సరాల చిన్న బాలుడు మరి 5 సంవత్సరాల్లోనే కార్పొరేషన్ చైర్మన్ ఒంగోలుకు తెచ్చి 30 కోట్ల రూపాయలు ఫండ్ రిలీజ్ చేసిన ఏకైక వ్యక్తి మరి మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రోజుకి కార్పొరేషన్ 5 సంవత్సరాల బట్టి అధ్యక్షుని చెప్పుకుంటున్న ఆ వ్యక్తి 5 నలభై పైసలు ఈ కార్పొరేషన్కి తేకుండా మేమేదో చేసాం, అమ్మఒడి వచ్చింది, తాతబడి వచ్చింది, అబ్బాయి బుడ్డు వచ్చిందని చెప్తున్నాడు. దయ ఉంచి సాకులు మానుకొని 5 పైసలు తేకుండా ఈ రోజు కూడా కార్పొరేషన్ నిర్వీర్యం చేసినటువంటి ఈ పార్టీని తరిమి కొట్టాలని కోరుకుంటూ దామచర్ల జనార్దన్ గారిని మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గంలో గెలిపించి మంత్రిని చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం. మన అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలి. అందరూ తెలుగుదేశానికి ఓటేయాలి, సైకిల్ గుర్తుకు ఓటేయాలి. జై తెలుగుదేశం. హలో, మన అభివృద్ధి బాగా ముందుకు రావాలంటే మనం జనార్దన్ గెలిపించుకోవాలి. ఈ ప్రభుత్వం తరిగి కొట్టాలని కోరుకుంటూ జై తెలుగుదేశం. ఎప్పటి నుంచో ఆర్యవైశ్య ప్రముఖులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా మొదటి నుంచి టీడీపీలో ఉన్నాడు. వారికి దామచర్ల జనార్దన్ గారు వాళ్ళు సన్మానం చేయవచ్చా కోరుతున్నాం. సీనియర్ నాయకుడు రేవూరు సుబ్బారావు గారు మొన్న రాలేదు పార్టీ హౌస్కి. ఈరోజు అని అల్లు సురేష్ ఆధ్వర్యంలో ముందురా పప్పు శ్రీనివాస్ వేలి మీద తర్వాత అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు గాంధీ రోడ్లో మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఎంతోమంది తెలుగుదేశం పైన నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏమైపోతుందంటే పరిస్థితులు కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. మనకి ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారస్తుల కాడి నుంచి ఈరోజు ఇంతమంది ధైర్యం చేసి వచ్చారు. లేకపోతే ఎంతోమంది ఉన్నా కూడా ఈరోజు భయపడే పరిస్థితులు ఈరోజు మన అందరి దగ్గర మన రాష్ట్రంలో జరుగుతుంది, మన టౌన్లో కూడా జరుగుతూ ఉంది. భయప్రాంతలు చేస్తున్నారు. వాలంటీర్లను పెట్టడం, లేకపోతే ఆర్పీలను పెట్టడం, ఎవరు వస్తారో చూడటం, పోలీసులను పెట్టడం, లేకపోతే విజిలెన్స్ వాళ్ళని పంపిస్తానంటాం. వీళ్ళు ఇష్టారాజ్యంగా వీళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ
ఈరోజు ఎంతో మందిని వ్యాపారస్తులను కూడా ఇబ్బందులు పెట్టి ఈరోజు బయటికి రావాలంటే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉంది, మనం 14-19లో అనేక కార్యక్రమాలు కూడా ఈ టౌన్లో చేశాం. మనం ఈ ఉండేటప్పుడు 14-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొద్దున్నేస్తే ఇక్కడ వ్యాపారస్తులు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. దీనికోసం అనేక మంది కూడా టౌన్ నుంచే కాదు పెద్ద ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మందికి ఇక్కడికి వస్తుంటారని చెప్పి మనం అనేక కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంలో చేశాం. పొద్దున్నే వ్యాపారస్తులు తలుపులు తీసే లోపల మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండే విధంగా మనం ఆ రోజు నైట్ స్వీపర్స్ని పెట్టి మొత్తం కూడా క్లీన్ చేయించేవాళ్ళం. అదేవిధంగా ఈ రోజు ఉండే పరిస్థితులు మీరు చూసుకోవాలి, ఎక్కడ చెత్త అక్కడే. మనం వచ్చిన తర్వాత ఒంగోలు డంపింగ్ పెట్టి పూర్తిగా ఇక్కడ ఉండేవన్నీ కూడా బయటికి తీసుకెళ్ళి స్వచ్ఛ భారత్లో కూడా అవార్డు తీసుకున్న ప్లేస్ మన ఒంగోలు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఎన్నో కార్యక్రమాలు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, వ్యాపారస్తులు బంగారు వ్యాపారస్తులు ఎవరున్నారో మాకు తెలియదు, అదేవిధంగా వెండి వ్యాపారస్తులు ఎవరున్నారో తెలియదు, కిరాణా కొట్ల వాళ్ళు మాకు తెలియదు. ఆ విధంగా ఎవరు వచ్చినా కూడా ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళు ఒక ఆప్యాయంగా మనం పనిచేసాం. ఈరోజు ఉండే రాజకీయ పరిస్థితుల్లో భయప్రాంతులు చేశారు. వాళ్ళ వ్యాపారస్తులు బయటికి రావాలంటే ఇబ్బంది, వ్యాపారస్తులను బెదిరించడం, డబ్బులు తీసుకోవటం, ఎవరైనా కూడా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన టౌన్లో చేశారు. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్రం కూడా అదే పరిస్థితిలో ఉంది. రాష్ట్రం ఒక నియంత పాలన జరుగుతూ ఉంది. ఒక సైకో ముఖ్యమంత్రి ఉన్నాడు, మనకి ఉన్నవన్నీ కూడా కూల్ చేశాడు. ఆయన కంపెనీలన్నీ ఆ రోజు తీసుకొస్తే కంపెనీలన్నీ కూడా వెనక్కిపోయినాయి. ఈరోజు యువతకు ఉద్యోగాలు లేవు. ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూలీవాడి కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి. ఈరోజు కరెంటు బిల్లులు, డీజిల్ బిల్లులు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు అన్నీ వాళ్ళ ఇష్టము పెంచడం కూడా చూసాం మనం. ఈరోజు ట్యాక్సులు కూడా విపరీతంగా పెంచారు. లాస్ట్కి చెత్త పన్ను కూడా వేశారు. ఈ చెత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత చెత్త పన్ను కూడా వేసి చెత్త పన్ను మీద కూడా తీసుకోవటం ఈరోజు మన రాష్ట్రంలోనే జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి వ్యవస్థ నుంచి మనం పోవాలి. మనం భయభ్రాంతులతో భయపడవాల అవసరం లేదు. ఈరోజు వ్యాపారాలు చేసుకునేది మన కోసం మనం చేసుకుంటున్నాం. మన వ్యాపారాలు కష్టపడి మనం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చొని మనం కష్టపడుతున్నాం. ఒకరికి భయపడాల్సిన అవసరాలు ఈరోజు పరిస్థితులు ఉన్నాయంటే దాన్ని ఈరోజు ప్రభుత్వాన్ని కూడా మార్చాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాడు అంటే ఇక్కడ ఉండే ఆయన ఎప్పుడు కూడా దోచుకోవడానికి తప్పితే ఏ పని కూడా వైశాఖకి ఈరోజు గుర్తొస్తాడు అతనికి. ఎవరు రోసయ్య గారిది ఆ రోజు కూడా మేము చెప్పాం, రోసయ్య గారు చనిపోయారు, మీరు పెడతారా మేము పెడతామని చెప్పాం. ఆయన చనిపోయినప్పుడు కూడా వాళ్ళ ఈ పెద్ద మనిషి ఈ రోజుల్లో ఎలక్షన్ వస్తున్నాయని చెప్పి అదరా కట్టి దాన్ని ఏ విధంగా ఎట్లా కట్టారో కూడా మనం అందరం కూడా చూసాం. దాన్ని బట్టి ఈరోజు ఓపెన్ చేసి ఏదో వైశాఖ ఓట్ల కోసం అని చెప్పేసి ఈరోజు దాన్ని ఒక కార్యక్రమాలు చేశారు. మీరందరూ కూడా అర్థం చేసుకోండి, ప్రశాంతమైన జీవితం కావాలి. రౌడీ రాజ్యాలు లేకపోతే మన గుప్తాన్ని కూడా ఏ విధంగా కొట్టారో, ఏ విధంగా రౌడీజం చేశారో ఇవన్నీ కూడా గుర్తెచ్చుకోవాలి. అలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలి అంటే మంచి ప్రభుత్వం రావాలి. అదేవిధంగా అనుకూలంగా ఉండే వాతావరణం కూడా మీకు ఉండాలి. మీ వ్యాపారాలు మీరు స్వేచ్ఛగా చేసుకోవాలన్నా కూడా మీరు చేసుకునే ఏ పని చేసినా ఒక ప్రశాంతంగా ఒకరికి భయపడకుండా మనం పని చేసుకోవాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. లేకపోతే ఇదే ప్రభుత్వం కానీ మళ్ళా కానీ కొనసాగి ఇక్కడ ఉండే అతను కానీ మళ్ళా గెలిపించుకుంటే పూర్తిగా ఏం చేసినా కూడా ఆ రోజు పోలీసు వ్యవస్థ ఉండదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. భయప్రాంతులు చేసే పరిస్థితి ఇంకా ఇప్పుడు 5 సంవత్సరాలు ఏ విధంగా చేశారో దానికి రెట్టింపులు చేసే పరిస్థితులు కూడా వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు పోలీసు వాళ్ళు కూడా కేసులు కూడా తీసుకోరు. ఈ పోతా ఈ షాపు బాగుంది అంటే ఆ షాపు రాపించుకున్నా కూడా మీకు దిక్కు దివానా ఉండదు. అలాంటి వ్యవస్థ ఈరోజు బయట ఉంది. మన ఒంగోలులోనే స్థలాలు ఎన్ని కబ్జాలు జరిగాయో మీ అందరూ కూడా చూశారు. కబ్జాలతో పాటు స్టాంపులు, దొంగ స్టాంపులు చేశారు, దానికి సిట్ వేసానని చెప్పాడు. ఈరోజు అవన్నీ కూడా రేపు ప్రభుత్వం వస్తే తప్పకుండా అవన్నీ ఎవరెవరు ఏం చేశారో కూడా ఎంతవరకు చేశారో ఇవన్నీ కూడా మనం తీస్తాం. తప్పకుండా బెనిఫిషియరీస్ చెప్తున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళా వాళ్ళకి చేసేటట్టుగా కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి వాతావరణంలో నుంచి బయటికి రావాలి అంటే అందరూ కూడా మేలుకోవాలి. రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన ఉంది,
ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉందో కూడా ఒకటి ఆలోచించుకోండి. మేము చెప్పేది కాదు, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మనకు అందరికీ తెలుసు. ఏ సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా చూసేటప్పుడు కూడా వ్యవస్థ ఏ విధంగా పోతూ ఉంది, వ్యవస్థ ఏం జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా గమనించుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. రేపు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, అదేవిధంగా మీ వ్యాపారాలు బాగుండాలన్నా, మీరు చేసే ఒక ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా మనం గుర్తుపెట్టుకోండి. ఇసుక కానీ సిమెంట్ కానీ పరిస్థితులన్నీ కూడా తారుమారు చేసే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి నియంత పాలన, అదేవిధంగా ఒక సైకో ముఖ్యమంత్రిని చేసి ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన పాలన, ఎక్కడ లేని పాలన మన దగ్గర ఉంది. దీన్ని అన్నీ కూడా పోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించి రేపు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొస్తేనే ఇవన్నీ మార్పులు జరుగుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ రోజు నా దగ్గరకు వచ్చారు కాంప్లెక్స్ వాళ్ళంతా కూడా, మేమంతా వ్యాపారాలు చేస్తున్నాం, మాకు పైన ఒక ఫ్లోర్ వేసుకోవాలి అని చెప్తే నేను ఇమీడియట్గా ఆ రోజు ఫ్లోర్ వేసుకోమని చెప్పాం. ఈరోజు కాంప్లెక్స్లో 2 ఫ్లోర్లు వేసుకొని దానికి 250 షాపులు కూడా ఆ రోజు కట్టుకునే విధంగా మనం అవకాశం చేశాం. మళ్ళీ మన టైంలోనే వాళ్ళకి ట్యాక్స్లు కట్టించాం ఇబ్బంది లేకుండా. దానికి ఈరోజు కాంప్లెక్స్ ఒక రూపం తీసుకొచ్చేదానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ పునాది వేస్తే దాన్ని మళ్ళీ ఇంకొక మెట్టుగా మళ్ళా తెలుగుదేశం పార్టీ దాన్ని చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు మన చంచయ్య గారు చైర్మన్గా ఉంటే దాన్ని కావాలని మోసం చేసి ఈరోజు దాని పుస్తకాలు కూడా మార్చి దొంగ తాళాలు పెట్టి తీసి చైర్మన్ నుంచి తీశారు. ఈరోజు చైర్మన్లు తీయచ్చు, బెదిరించవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ జరిగిన వాస్తవం ఏంటి, పరిస్థితులు ఏంటి, మంచి ఏంది చెడు ఏంది అనేది కూడా ఈరోజు ఇక్కడ ఉండే వైశ్యాస్ అందరికి కూడా తెలుసు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రేపు మళ్ళా వస్తే అదే పుస్తకం దొంగతాళాలు మేము పెట్టవల్లా, రాయలుగానే కూర్చుంటాం. ఏం చేశారో ఆ తప్పు దాన్ని సరిదిద్ది మళ్ళా మన చంద్రశేఖర్ గారిని మళ్ళీ దానికి కూర్చోబెట్టే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే పని చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా వ్యవస్థ ఎక్కడ నాశనం చేశారో, వ్యవస్థని వాళ్ళ చేతిలో తీసుకొని పోలీసు వాళ్ళని పెట్టి ఎక్కడ ఇబ్బందులు పెట్టారో వ్యవస్థను స్ట్రీమ్లైన్ చేస్తాం. ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు కూడా అండగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా కూడా మీ జోలికి ఎవరు వచ్చినా, ఎవరైనా ఏసీబీ వచ్చినా లేకపోతే ఇంకోళ్ళు వచ్చినా కూడా ఆ వ్యవస్థ నుంచి మిమ్మల్ని కాపాడే విధంగా మేము వచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటివన్నీ ఆలోచించుకోండి. మీరు కూడా ఒంగోలు వాతావరణం ఇప్పుడు ఎట్లా ఉందనేది కూడా మీరు ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు ట్యాక్సులు పెంచారు, ఈ చెత్త పన్ను ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేస్తాం. ఈరోజు పట్టాలను మోసం చేస్తూ ఉన్నారు, ఆ పట్టాలు కూడా దొంగ పట్టాలు ఇస్తున్నారు. పొద్దున కూడా నేను ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాం. కొందరికేమో మనకి స్కాన్ చేసిస్తున్నారు, కొంతమందికి ఏమో తహసీల్దార్ సంతకాలు పెట్టిస్తున్నారు. అవన్నీ కూడా నేను పొద్దున ప్రెస్లో మాట్లాడాం. మీరంతా కూడా దాని గురించి ఏం ఆలోచించబడలే. రేపు వచ్చేది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే ఆగినాయో అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళా కంప్లీట్ చేస్తాం. అదే 5 సంవత్సరాలు ఉంటే ఒంగోలులో ఏది అడగకుండా కూడా పని పూర్తి అయిపోయేది. అన్నీ ప్రతి ఒక్కరు కూడా పార్కులు కానీ, రోడ్లు కానీ, ఇంకా ఏమైనా డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యేది. ఈరోజు 5 సంవత్సరాల వల్ల ఈరోజు ఇబ్బందులు పడుతున్నాం. మేము ఉండే టైంలో ఆ రోజు నీళ్లు కూడా మంచినీళ్ళు కూడా 9 గంటలకి ఆ రోజు వచ్చేటట్టు చేసాం. ఈరోజు అర్ధరాత్రి పూట వస్తూ ఉన్నాయి. దోమలు నిలబడితే నిలబడేటానికి పరిస్థితులు లేవు. ఆ రోజు ఉండే ఫాగింగ్ మిషన్లు పెట్టి డివిజన్కి తిప్పి కంట్రోల్ చేసాం. అదేవిధంగా ఎప్పటికప్పుడు వర్షాలు వస్తాయి అన్నప్పుడు కాలువలన్నీ తీసేసి ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా అలాంటి అన్ని కార్యక్రమాలు చేసాం. పెద్ద కాలువలు ఎక్కడైతే చిన్న నేరోగా ఉన్నాయో దాన్ని కూడా మనం కంప్లీట్ చేసాం. ఇక్కడ చిన్న రోడ్డు ఒకటి లేరు ఇబ్బంది అంటే కనకమహేశ్వరి ఆ రోడ్డు కానీ, పప్పువారి వీధి కానీ చిన్న రోడ్డు అని చెప్పేసి మీరు చెప్పే 5 సార్లు గెలిచిన వాళ్ళ ఎమ్మెల్యేకి బుద్ధి వచ్చే విధంగా దాన్ని కూడా మనం చిన్న రోడ్డు కూడా ఆ రోజు రోడ్లు వేసి ఈరోజు పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇలాంటివి చెప్పుకుంటా పోతే చాలా కార్యక్రమాలు కూడా మనం చేసాం మన టైంలో. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా చేయటం వల్ల అన్నా క్యాంటీన్లు పేదవాళ్ళు ఎవరో ఒకరు బయట నుంచి వచ్చిన వాళ్ళు పేదలు వాళ్ళు తినడానికి అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలు ఇస్తే శుభ్రంగా భోజనం తినేసి వెళ్ళే వాళ్ళని దాన్ని కూడా తీశాడు ఈ సైకో ముఖ్యమంత్రి. వచ్చిన తర్వాత అన్నీ కూడా ఎక్కడెక్కడన్నీ ఆపేశాడు. కంపెనీలు లేవు. ఈరోజు యువత చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగంగా ఉన్నారు.
అనేక సమస్యలతోటి ఈరోజు రాష్ట్రం ఉందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఈ వ్యవస్థ బాగుపడాలంటే మళ్ళా మనకి తెలుగుదేశం రావాలి. ఈసారి జరిగేది ఎన్నికలు కూడా చాలా క్రిటికల్ ఎన్నికలు. ఎందుకంటే అవినీతి డబ్బుతోటి వాళ్ళు వస్తున్నారు, మనం అభివృద్ధితోటి మనం వెళ్తున్నాం. విపరీతంగా సంపాదించి విపరీతంగా ఈరోజు ఒక్కొక్క లోన్లు దించారు. ఏది కుక్కర్లు ఇస్తాం, అదేవిధంగా చీరలు ఇస్తాం, డిన్నర్ సెట్లు ఇస్తామని చెప్పేసి బయటికి లోన్లు దించి ఈ అవినీతి డబ్బుతోటి రేపు 5,000 పెట్టి కొంటామని చెప్పేసి ఈరోజు వాళ్ళ ఇష్టారాజ్యంగా బయటికి రావడం కూడా జరిగింది. మీకు అభివృద్ధి కావాలన్నా, మీకు పీస్ఫుల్గా మీరు ఇంట్లో పడుకున్నా కూడా పొద్దున్నుంచి సాయంత్రం దాకా వ్యాపారం చేసి వచ్చిన దాంతో సంతోషంగా మీరు ఇంట్లో ఉన్నా కూడా ప్రశాంతంగా పడుకోవాలి అంటే తెలుగుదేశం రావాలి. అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే వీళ్ళు వచ్చారు అంటే మాత్రం ఏదైతే అవినీతి డబ్బులు 5,000 ఇస్తాం 10,000 ఇస్తామని దానికి అమ్ముడు పోయితే దాన్ని నష్టపోయేది రేపు 5 సంవత్సరాలు మళ్ళీ మీరే నష్టపోతారు. ఆ రోజు వ్యవస్థ కూడా కాపాడలేదు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా కూడా మార్పు తీసుకురండి. మార్పు వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ఊరు బాగుపడుతుంది, మన వీధి బాగుపడుతుంది. అన్ని ప్రాంతాలు కూడా బాగుపడి ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మన కృష్ణ, మిర్యాల కృష్ణ, నేనైతే డబ్బులు ఇచ్చి వీళ్ళందరినీ తీసుకోవాలా. ఇవాళ ఇంతమంది చేరారు ఇక్కడ. అభిమానం అంతే, నమ్మకం అంతే, వాళ్ళ మీద ఒక విశ్వాసంతో ఈరోజు వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చారు. నేనేం వీళ్ళకందరికీ కూడా తలా 50,000 ఇస్తాను, 1,00,000 ఇస్తాము, లేకపోతే మిర్యాల కృష్ణకి రేపు 50 లక్షలు ఇస్తానని చెప్పి నేను చెప్పలా. ప్యాంట్ షర్ట్లు లేకపోతే వాళ్ళ ఇంట్లో చీరలు ఇస్తానని నేను చెప్పలా. వాళ్ళ అభిమానం మీదే 20 సంవత్సరాల పార్టీలో ఉండే వ్యక్తులు ఈరోజు పరిస్థితులు బాగలేవు, వ్యవస్థ బాగలేదు, ఇంట్లో మనం ఉంటే ఏ విధంగా ఉంది, బయట వాతావరణం ఏ విధంగా ఉందో అవన్నీ ఆలోచించిన తర్వాతే మంచి వ్యక్తులు రావాలి. లేకపోతే మన ఊరు బాగుపడదు, మన రాష్ట్రం బాగుపడదు అని ఒక ఆలోచనతో వీళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలో చేరారు. వాళ్ళకి ఖచ్చితంగా పూర్తిగా నమ్మకంగా వాళ్ళ వెంటే ఉంటాం. తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ అన్ని విధాలుగా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళకి అందరికి కూడా అండగా ఉంటామని మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, వ్యాపారస్తులు కూడా మీరు అందరూ కూడా బాగా ఆలోచించుకోండి. బయటికి రాబల్లా, బయటకు వస్తే మీకు ఏదో ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీరు ఫీల్ అవ్వబల్లా. మనకు వచ్చేది ఇంకా 4 రోజులు ఉంది. 4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తే ఈ వాలంటీర్లు ఉండరు, వీళ్ళు ఎవరు ఉండరు. మీరు ధైర్యంగా బయటికి రండి, 10 మందికి చెప్పండి, షాపులకు వచ్చే వాళ్ళతో కూడా మాట్లాడండి, వాళ్ళ ఊర్లు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి. ఈ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చే విధంగా మీరు కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా రేపు ఎన్నికలకి అందరూ సహకరించండి. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో అన్ని విధాలకు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. మన వాళ్ళు చాలామంది గ్రానైట్ వ్యాపారస్తులు ఉన్నారు. మేముండే టైంలో గ్రానైట్ ఓనర్లు ఎవరో కూడా నాకు తెలియదు, ఏ వ్యాపారాలు చేసే ఓనర్లు కూడా నాకు తెలియదు. ఈరోజు అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళు ఉన్నారు, అపార్ట్మెంట్లు ఎవరు కడుతున్నారో కూడా మాకు తెలియదు. ఈరోజు అపార్ట్మెంట్ కడితే 5 లక్షలు మామూలు ఇవ్వాలి, పైవాడికేమో 10 లక్షలు, కింద కార్పొరేటర్కి 5 లక్షలు. మళ్ళీ ఒక ఆమె ఉందగా ఇప్పుడు ఓ తెగ మాట్లాడుతుంది. ఆమె 10 రూపాయలు 5 రూపాయలు కూడా తీసుకునే ఆమె గురించి నేను మాట్లాడబడలే. ఇంకా ఆమె కూడా మన ఏదో ప్రెస్లో తెగ మాట్లాడుతూ ఉంది. అర్థం చేసుకోవాలి, మనం చేసే పొద్దున్న లేస్తే మనం ఏం చేస్తున్నాము, మనం ఇంకోటి గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది. నువ్వు మేయర్ అయ్యావు, మేయర్ అయితే మేయర్గానే కుర్చీలో కూర్చో, నీకు ఇచ్చే జీతం తీసుకో, ఏది ఎక్కడ కమిషన్లు వస్తాయో, నువ్వు ఎంత ఇచ్చి నువ్వు మేయర్ అయ్యావో కూడా ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. ప్రతి చిన్నపిల్లలని అడిగితే చెప్తారు. నీకు మేయర్ కుర్చీ కావాలంటే ఆ రోజు ఎంత ఇచ్చావో కూడా అందరికీ తెలుసు. కాబట్టి అవి ఎట్లా కూడా వడ్డీతో నువ్వు సంపాదించుకోవాలనుకుంటున్నావు, సంపాదించుకో. అంతేగాని ఎదుటి మనుషుల్ని నీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే అది చూస్తే నవ్వుతారు, జనాలు నవ్వుతారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎక్కడ అపార్ట్మెంట్లు ఎక్కడ శంకుస్థాపన చేస్తున్నారు, ఎక్కడ లేఅవుట్లు వేస్తుంటే లేఅవుట్ల దగ్గర పరిగెత్తడం, ఈ పనులు చేస్తా పొద్దున్న లేస్తే ఆ డబ్బులు ఏ వస్తాయా అని చూసుకోవటం తప్పితే మనం ఏం చేస్తున్నాం. ఈరోజు కార్పొరేటర్గా గెలిపించారు, ఒక కార్పొరేషన్ అనేది ఉంది. కార్పొరేషన్ నుంచి మనం ఏం పనులు చేస్తే బాగుంటుంది అనేది ఒక్కరికన్నా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదివరకు కార్పొరేషన్ వాళ్ళు ఏ మూలకు పోండి పనులు జరుగుతూ ఉండేవి, ఎక్కడికి పోండి. నేను 16 సార్లు రివ్యూ మీటింగ్లు పెట్టాం. ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు, మనం ఏం చేస్తే వాళ్ళకి అందరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నిసార్లు పెట్టి ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ పోయాం. ఇప్పుడులాగా కమిషన్లు ఆ బిల్డర్లు ఎవరో కూడా మాకు తెలియదు. మనకు ఏ పార్టీ వాళ్ళు కట్టినా కూడా నిన్న ఒక అతను
వైఎస్ఆర్ పార్టీ అతను కాంట్రాక్టరే వచ్చాడు నా కాడికి. నేను కూడా ఆ రోజు కార్పొరేషన్ మీటింగ్లో ఉండేటప్పుడు నేను కూడా అక్కడే కూర్చునేవాడిని అని చెప్పేసి అన్నాడు. ఏమయ్యా నువ్వు ఎన్ని వర్కులు చేసావు, ఎంత తీసుకొచ్చి ఇచ్చావు అని చెప్పన్నా. మీరాడు సార్ మాకు ఎప్పుడు కూడా ఇంకా ప్లస్ మైనస్ వేయద్దు, ప్లస్ చేసి క్వాలిటీగా వర్క్ చేయండి అని చెప్పారు తప్పితే మీరు ఎప్పుడన్నా ఈ పనులు చేశారా పిచ్చి పనులు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు అది కూడా కార్పొరేషన్ నుంచి కమిషన్లు వచ్చినాయని కొన్నాళ్ళు దొంగ మాటలు మాట్లాడారు, కొన్నాళ్ళు రోడ్డు మీద రోడ్డు అని మాట్లాడారు. పోయి ఏదన్నా పని చేయండి అని చెప్పేసి అంటే అంత టైం అంతా కూడా ఏమో గోవాలు అదేవిధంగా శ్రీలంకలు తిరిగారు. ఇప్పుడు వచ్చేకేమో డబ్బులు పెట్టి ఎవరిని కొందాం, లేకపోతే డబ్బులు పెడితే ఎవరు వస్తాడు, లేకపోతే పాత కేసులు ఏదైనా ఉంటే వాళ్ళని ఎలా తీసుకుందాం, ఎలా బెదిరిద్దామని ఆలోచనలో ఉండి ఈరోజు పొద్దున్న లేస్తే ఈరోజు అంతా కూడా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయాలు తీసుకోండి. మంచి ప్రభుత్వం వస్తేనే మీకు అన్ని విధాలుగా అందరూ కూడా బాగుంటారు. ఎవరు ఇబ్బందులు పడతారంటే వ్యాపారస్తులు ఇబ్బందులు పడతారు. కాబట్టి మంచి ఆలోచనతోటి మళ్ళా కూడా మన రాష్ట్రం బాగుపడాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడు రావాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా ఇద్దరం కలిసి రాక్షసుని పంపాలి, ఈ ముద్దాయిని పంపాలి, వాళ్ళ బాబాయిని సొంత బాబాయిని నరికిన వ్యక్తి అలాంటి ఫ్యాక్షనిస్టుని పంపించాలి అంటే అందరం కూడా కలిస్తేనే ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది. అందరం కలిసి పోరాడదామని చెప్పేసి ఈరోజు అందరూ కూడా కలిశారు. కాబట్టి జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కూడా ఈరోజు వాళ్ళు కూడా మీటింగ్ అయ్యారు, వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి అన్ని పార్టీలు కలిసి మనం పనిచేస్తున్నామంటే ఎంత దుర్మార్గుడు అనేది మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళు చెప్పొచ్చు మాకు 151 వచ్చింది, సింగిల్ పార్టీ మీ అందరు కలుపుకొని చేయొచ్చు అనొచ్చు. సింగిల్ పార్టీ అయినా దొంగల పార్టీ, అది దొంగలతోటి దౌర్జన్యం చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బుని ఇష్టారాజ్యంగా ఎట్లా ఖర్చు పెట్టి దాని విధంగా చేసే పార్టీ. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి చేసే పార్టీ. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉండే వ్యాపారస్తులు అందరికీ తెలుసు అంతకుముందు మీ ట్యాక్స్లు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు ఎట్లా ఉన్నాయో. కాబట్టి ఇవన్నీ కూడా మార్పులు రావాలి. మీకు కూడా 10 రూపాయలు మిగలాలనే వ్యాపారాలు ఎక్కడన్నా ఒకటన్నా బాగుందా అనేది కూడా మీరు ఆలోచించుకోండి. వ్యాపారాలు బాగుండి మీరు కూడా అందరూ బాగుండాలి అంటే వాతావరణం మారాలి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఉండాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా పార్టీలో చేరిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకి మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీరు ఫోన్ చేయండి, మేమందరం వస్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏ వాలంటీర్ ఫోన్ చేసినా ఎవడు ఫోన్ చేసినా కూడా మీరు నాకు చెప్పండి, దాన్ని ఏం చేయాలో మేము చూస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.